శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ లోకేష్ గారి 3S ఫార్ములా ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. దీని గురించి అందరూ మాట్లాడుకున్నారు సార్. ఏంటి సార్ దీని ప్రత్యేకత? ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు భారతదేశ వ్యాప్తంగా ఆయన అందరికీ హాట్ టాపిక్ అయ్యారు. నేషనల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఏ కార్యక్రమంలో అయినా కానీ నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేయటం, ఆయన వెళ్ళి మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. నిన్న కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు రిపబ్లిక్ టీవీ వాళ్ళ కాంక్లేవ్లో, అలాగే ఇండియా టుడే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్డా అనేటువంటి దాంట్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అంతకుముందు వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని అతను అడ్రస్ చేసిన సందర్భంలో గతంలో ఏంటంటే రాష్ట్రాలన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి దాంట్లో ముందుండేవాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా ముందుంచడానికి ప్రయత్నం చేసేవారు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే దానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందని తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఏదొచ్చినా ముందుగా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉంటాడు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1-2 స్థానాల్లో ఉండేట్టుగా రాష్ట్రాన్ని ఆయన తీర్చిదిద్దారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా దాని వైపున ఆకర్షితులై వాళ్ళు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి మాట మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇవాళ అతి ఎక్కువ పెట్టుబడులు, అంటే భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడుల్లో దాదాపు 25% పైన ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే రావడానికి కారణం ఏంటంటే ఆ ఈజ్ అనేటువంటి దాంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ఒక మంత్రాన్ని ఆయన అందుకోవడం మూలాన ఇది సాధ్యమైంది అనేటువంటిది మనకి తెలుస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా ఒకటి ఏదన్నా ఉన్నది అవకాశం ఉంటే దాన్ని తెలుసుకునే లోపులే వీళ్ళు వెళ్ళి దాన్ని పర్స్యూ చేయటం, తర్వాత దాన్ని వేగవంతంగా గ్రౌండ్ చేయటం అనేటువంటిది గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు మనం చూసాం. సో ఆ సందర్భంలో మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటి అంటే 3S ఫార్ములా అనేటువంటిది ఈ మధ్య కాలంలో లోకేష్ గారు తరచుగా ఆయన వెళ్ళిన ప్రతి చోట మాట్లాడటం మనం చూస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎస్ అనేటువంటిది ఇందాక మనం అనుకున్నట్టుగా స్పీడ్. పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంలో వెళ్ళి ఒక పెట్టుబడి పెట్టాలి అంటే ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రెడ్ టేపిజం. ఒక సంస్థని వాళ్ళు నెలకొల్పాలి అంటే బోలెడంత లైసెన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లియరెన్సెస్, రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగటం, ఇది చాలా ప్రతిబంధకంగా ఉండేది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఏంటంటే ఆ రోజుల్లోనే సింగిల్ విండో సిస్టమ్ పెట్టి అన్ని రకాల అనుమతులు ఒకే దగ్గర నుంచి ఇచ్చి చేసేటువంటి ఏర్పాటు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేయడంతో ఏంటంటే వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి పెట్టడం అనేటువంటిది సులభంగా జరిగేది. కానీ కేవలం ఆ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వచ్చేటువంటి వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయటమే కాకుండా దాన్ని మరింత త్వరితగతిన ఏమాత్రం ఆలస్యం లేకుండా గ్రౌండ్ అయ్యేట్టుగా చూడటం అనేటువంటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్, వాటిని ఫైనల్ చేయటం అనేటువంటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక సందర్భంలో లోకేష్ గారు మాట్లాడుతూ గతంలో పెట్టుబడులు అంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్ల స్థాయికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక నెల రోజులు అనుమతులు ఇవ్వటంలో ఆలస్యమైన అది వాళ్ళకి చాలా భారంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీరు మేము చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు, మా ప్రాజెక్ట్ అనేటువంటి భావనతోటి ఒక వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతోందని మానిటర్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఎంత స్పీడ్గా వీలైతే అంత త్వరగా చేయటం అనేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే సుమారుగా 800 ప్రపోజల్స్ ఇప్పుడు నేను పర్స్యూ చేస్తున్నాను, నా పరిధిలో నేను మానిటర్ చేస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. అది మొట్టమొదటి ఎస్. రెండవది ఏంటంటే
స్టెబిలిటీ. ఇక్కడ ముఖ్యంగా చాలామంది ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో సంశయించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఏంటి అనేటువంటి డౌట్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వస్తుందంటే దీర్ఘకాలికంగా వాళ్ళు చూసుకుంటారు. అది బ్రేక్ ఈవెన్ రావడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే దీర్ఘకాలికంగా ఆలోచిస్తే మాకేమి ఇబ్బంది రాకుండా ఉంటుందా అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళను కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే రాజకీయ అనిశ్చితి లేకుండా ఉండాలి రాష్ట్రంలో. గతంలో చూసాం 14 నుంచి 19 వరకు పోలవరం పరుగులెత్తించి, అమరావతి పరుగులెత్తించి, మిగతావన్నీ చేసినప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మొత్తం అంతా ఆగిపోయింది. మొత్తం అంతా రివర్స్లో నడవటం మొదలైంది. సో వచ్చినటువంటి పెట్టుబడిదారులను కూడా చాలా మందిని తరిమేయటం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రమాదం మళ్ళీ రాకుండా చూసుకునే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళు కావాల్సినటువంటి నెక్స్ట్ టర్మ్ కూడా కంటిన్యూ అవడానికి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా చేసుకొని మీకు ఆ రాజకీయ స్థిరత్వం ఉంటుంది అనేటువంటి భరోసా వాళ్ళకి ఇవ్వటానికి ఆ రెండో ఎస్ అయినటువంటి స్టెబిలిటీ పరంగా కూడా వాళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి ఆ భరోసా ఇస్తున్నారు. ఇక మూడవ ఎస్ కనుక తీసుకుంటే సర్వీస్. ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావలసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, ఒక ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి ప్రాజెక్ట్ గ్రౌండ్ అయ్యే వరకు కావాల్సినటువంటి సర్వీసు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి లంచాలు డిమాండ్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అది సాఫీగా నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం. కియా కార్ ఫ్యాక్టరీ అనంతపురం జిల్లాకి ఎలా వచ్చిందో మనం చూసాం. చూసిన తర్వాత 14-19 మధ్యన అది గ్రౌండ్ అయినాక దాని ఓపెనింగ్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అప్పట్లో గోరంట్ల మాధవ్ అని చెప్పేసి మనకు గుర్తుంది కదండి. అతను వెళ్ళి ఆ కియా కార్లు కొన్ని కావాలని చెప్పేసి కాస్ట్లీ కార్లు డిమాండ్ చేయటం, అది వాళ్ళు ఇవ్వమంటే ఆ బాయ్నెట్ మీదే, కారు బాయ్నెట్ మీదే స్కెచ్ పెన్ తోటి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలని రాసి నానా రచ్చ చేశాడు రాజకీయంగా. సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే వాళ్ళు రావడానికి భయపడతారు. కాబట్టి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ మూడు కూడా ఖచ్చితంగా చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చూసిన తర్వాత ఇక్కడైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తర్వాత మనం చెప్పుకున్నటువంటి మిగతా రెండు కూడా ఎస్లు కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు విపరీతమైనటువంటి పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధానం అంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా పాత విధానానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక కొత్త బాటను ఎంచుకొని కొత్త నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడిలో 25% ఒక రాష్ట్రానికి రావటం అంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ అలాంటి జరుగుతోంది అంటే ఏంటంటే లోకేష్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్రానికి శుభసూచకం. కాబట్టి ఇంకొన్నాళ్ల పాటు ఇదే కాంబినేషన్ కనుక కొనసాగితే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరిన్ని ఇప్పటికే దాదాపు 24 నెలల్లో 24 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. దాదాపు 7-8 లక్షల జాబ్స్ కూడా క్రియేట్ అయినాయి అని చెప్తున్నారు. ఇవన్నీ గనక ఇదే స్పీడ్లో గనక రాబోయే 3 సంవత్సరాల్లో కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఖచ్చితంగా అగ్రస్థానంలో భారతదేశంలో ఉంటుందంటంలో ఎలాంటి అనుమానం లేదు.